టీ20 లీగ్లో హైదరాబాద్ బ్రాండ్కు ప్రతినిధిగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు సత్తా చాటేందుకు కఠోర సాధన చేస్తోంది. బలమైన ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన కోచింగ్ సిబ్బంది, అత్యుత్తమ సౌకర్యాలతో టైటిల్ కొల్లగొట్టాలనే పట్టుదలతో సిద్ధమవుతోంది. ఐపీఎల్ తరహాలో హైదరాబాద్లో మరొక గ్రాండ్ క్రికెటింగ్ ఈవెంట్ ప్రారంభం కాబోతుంది. హెచ్సీఏ తలపెట్టినటువంటి టీ20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటికే 8 జట్లకు సంబంధించినటువంటి ఫ్రాంచైజ్ ఓనర్లు వాళ్ళ ఆటగాళ్లను కొనుగోలు చేశారు. మొదటి ఇనాగరల్ కప్ని సాధించేందుకు అన్ని జట్లు కూడా తీవ్రంగా సాధన చేస్తున్నాయి. సో ఈ విశేషాలంటూ ఈ స్టోరీలో చూద్దాం. హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు కొత్త పండుగ వచ్చేస్తోంది. లోకల్ టాలెంట్ను ప్రోత్సహిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టీ20 లీగ్ను తీసుకొచ్చింది. ఈ లీగ్లో మన హైదరాబాద్ బ్రాండ్ పేరుతో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు బరిలోకి దిగుతోంది. ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు యువ ప్రతిభతో తొలి టోర్నీలోనే సత్తా చాటాలనే పట్టుదలతో కసరత్తు చేస్తోంది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి నేతృత్వంలో జట్టు సమిష్టి ప్రదర్శనపై దృష్టి పెట్టింది. హెడ్ కోచ్ అనిరుద్ధ్ పర్యవేక్షణలో ఆటగాళ్లు నెట్స్లో చెమటోడుస్తున్నారు. చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. ఎంతకైనా ఒక టీం, ఒక ఫ్రాంచైజ్కి క్యాప్టెన్ చేయడం ప్రౌడ్ ఫీలింగే. అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఎక్సైటెడ్. వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు విన్. సో హోప్ఫుల్లీ కప్ గెలుస్తాం. So we've got a mixture of experience and young team. Whatever areas that we wanted to cover in the auction, we managed to do that. Very proud thing to represent Hyderabad champions. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు కొనుగోలు చేసిన నల్గొండ జిల్లాకు చెందిన ఆటగాడు యశ్వీర్ గౌడ్ శ్రీలంక టూర్కు వెళ్లే అండర్-19 జట్టులో చోటు సంపాదించుకున్నాడు. హైదరాబాద్ నగర గౌరవాన్ని నిలబెడుతూ తొలి సీజన్లోనే ట్రోఫీని సాధించాలనే కృత నిశ్చయంతో ఆటగాళ్లు సాధన కొనసాగిస్తున్నారు. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇండియా అండర్-19 వస్తుందని. సో ప్రిపేర్ అవుతుండే టీ20కి కూడా. సో అది అనుకోకుండా కాల్ వచ్చేసింది. మంచి టీం దొరికింది నాకు. సపోర్టింగ్ స్టాఫ్ చాలా బాగుంది. మాకు చాలా సపోర్టివ్ చేస్తున్నారు. అనీస్ సార్, నవీన్ సార్, ఆల్ఫీ సార్, ముజీ సార్ అందరూ మాకు బాగా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఇలాంటి మంచి ఫ్రాంచైజ్ టీంలో ఆడడం చాలా అదృష్టంగా అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రాంచైజ్ టీంలో ఆడుతున్నాను. నాకు చాలా హ్యాపీ ఉంది. టీవీ ఛానల్లో కానీ, స్టార్ స్పోర్ట్స్లో కానీ, హాట్స్టార్లో కానీ లైవ్ వస్తుంది కదా, చాలామంది ఎక్కువ చూసి లైక్ ఛాన్సెస్ కూడా రావడం ఈజీ ఆపర్చునిటీ. జూన్ 21 నుంచి ప్రారంభం కానున్న టీ20 లీగ్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులకు కన్నుల పండుగను తేనుంది. టీ20 లాంటి ప్లాట్ఫామ్ దొరకడం మా అందరికీ చాలా అదృష్టమని, దాంతోపాటుగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్లో ఆడడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి అనుభూతిని ఇస్తుంది. సపోర్టింగ్ స్టాఫ్ అండ్ ప్లేయర్లు కూడా చాలా మంచిగా ఉన్నారని చెప్తున్నారు. ఓవరాల్గా అన్ని టీంలన్నీ కూడా అత్యంత కఠోర సాధన చేస్తున్నాయి. త్వరలో ఈ టోర్నమెంట్ స్టార్ట్ కాబోతుంది. ఈ నెల 21 తేదీ నుంచి ఈ టోర్నమెంట్ కోసం అన్ని ఫ్రాంచైజీలు అండ్ ప్లేయర్స్ కూడా కసరత్తు చేస్తున్నాయి. ఇక్కడ మేము రమణ మహేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.